శివభక్తులందరికీ శివమాల ధరించిన తెలంగాణ భక్తులకు ఆంధ్రప్రదేశ్ భక్తులు ప్రపంచ భక్తులందరికీ కూడా నమస్కారాలు. శివదీక్ష చాలా గొప్పదైనటువంటిది. ఓం నమస్తే ఏం చెప్తున్నారు మీరు? మీరేమంటున్నారు అని తెలుసుకోవాలి. ఓం అంటున్నారు కదా. ఓం అంటే ఎన్ని అక్షరాలు వస్తాయి స్వామి చెప్పండి ఒకసారి. రెండు అక్షరాలు కదా, రెండేనా? ఎవరు చెప్పి స్వామి భూస్వామి చెప్పండి. ఓం రెండు అక్షరాలు కదా, రెండునా? స్వామి ఓం అంటే మూడు అక్షరాలు వస్తాయి. నేను చెప్పేది తెలుసు సార్. మూడు అక్షరాలు ఉంటాయి. ఆ అంటే అకారం, ఊ అంటే ఉకారం, మా అంటే మకారం. అకారం ఉకారం మకారం కలిసి ఓం అవుతుంది. ఓ పెట్టి శుద్ధ పెట్టి ఓం అవుతుంది అనుకుంటున్నారు. కాదు, ఫస్ట్ ఇవ్వండి ఒకసారి. దూరంకి వెళ్ళి విమానం వచ్చి చెప్పు ఎట్లా పడుతుంది. ఫస్ట్ దూరం కొట్టి వెళ్ళి కొంచెం ఎక్కువ వస్తుంది. ఆ విధంగా తీసుకోవాలి. ఆ నుంచి ప్రారంభమవుతుంది అన్నమాట. ప్రతి పది ఒకసారి మళ్ళీ ప్రారంభించినట్లా చెప్తాను కానీ అకారం ఉకారం అకారం మూడు ఉంటాయి కదా. అదే అవుతుందన్నమాట. ఆ అనే పదం ముట్టుకుని వస్తుంది. ఎంతైనా మనం ముట్టకనే ఆ అని వస్తాం. అమ్మ అని పదం ఆగని అమ్మ అని పదం వస్తాం. చదువులు కూడా అని వస్తుంది. ఫస్ట్ అకారమే ప్రారంభం ఉంటుంది. అకారం మధ్యలో ఉకారం మకారం అకారం తప్ప అది లాస్ట్ ఏమైపోతుంది. అది ఓం అవుతుంది. ఓం అయినాక ఒకసారి నేను ధ్యానం చేసే సమయంలో ఈ నాలుక ఉంది కదా మనది. ఈ నాలుక నువ్వు ఎందుకు మడిచెట్టుపోయిన పొడదానికి అంటుంది. నాకు ఎందుకు అంటుంది ఇట్లా అంటూ 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 కలుగుతుంటుంది. ఇందులో బ్రెయిన్ ఉన్నది. ఈ బ్రెయిన్ ట్రాన్స్ఫర్ నడుపుతున్నారు జీవితానికి. కరెంట్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఉత్పత్తి అవుతున్నారు. లాస్ట్ విషయం భక్తులకు దీన్ని తీసుకొని ఎందుకు మనిషి పొందడానికి కట్టుకురాలి. అటువంటి పండుకో తొందరలేదు. చేస్తుంటూ అలవాట్లు వస్తుంది. లాస్ట్ ఆ ఊ మా ఓం అయితే ఓం లాస్ట్ ఎటు పడుతుంది. లాస్ట్గా మూ అవుతుంది. లాస్ట్ ఆ మూ అనే పదాన్ని లాస్ట్ ఒకసారి తీసుకోవాలి. ఎందుకంటే వెనుకకు మనిషి నా వెనుకకు మనిషి మూ అంటే ఏమేమి మనకి మీకు ఎదుగులో జిల్లు గురుకులు అంటుందా? గురుకులు అంటున్నాయా? అంటే కొన్ని నాలుగేళ్ళు తెలుగు అంటున్నాయా? శాఖ కొడుతుందా? ఆ శాఖ ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ అంటే నాలుగు ఉత్పత్తి అందరికి అయింది కదా. అయింది. ఎంతకు ఉత్పత్తి అయినప్పుడు అట్లా శాఖ ఉత్పత్తి చేసి సాగబడుతుంది. నాలుగేళ్ళు ముందుకు చేస్తున్నా దీన్ని శుద్ధి చేస్తూ పంపిస్తున్నారు ఆ నుంచి. అప్పుడు చివరిగా చేస్తూ పోతే కొండ నాలుగే పోయి నాలుగే కూడా టచింగ్ అవుతుంది. అప్పుడు నీకు అన్న ఆహారాలు కూడా శివభక్తులు అవసరం లేదు. అమృతం బాగా ఊరికి నుంచి ఈ నాలుగు నుంచి కొన్ని నాలుగు నుంచి శివుడు దాటుతారు. ఎంత కావాలో మనిషికి వాయు కాదు. అటువంటి శక్తి కలిగినటువంటిది ఈ ఓంకారం అన్నమాట. అది చెప్పి చెప్పక కష్టపడుతున్నాం అన్నమాట. దానివల్ల అటువంటి ఓంకారాన్ని ఆ అందరూ తెలియజేస్తూ ఓంకారం అకారం ఉకారం ఓంకారం అని తెలియజేయాలి. ఎప్పుడు ఓం అనే పదం 2 అక్షరాలే కావు 3 అక్షరాలని అందరికీ తెలియజేసేయాలి. శివభక్తులు
అందరికీ ఇప్పుడు మనవి ముఖ్యంగా శ్వేశానం వసంతం మనోజం దదంతం శివం శంకరం శంభు మీశానమీడే అని చదువుతున్నా మీరంతా ముందు వాళ్ళు స్వామి దూతామని తెలుసు. నమస్కారం అంటే అర్థం దాన్ని ఏంది? శ్వేశానం వసంతం అంటే వసంతం అంటే పచ్చదనం ఆయన శివుడికి శ్వేశాలని పచ్చదనం మాట పూర్తి చేస్తుంది. ఆ శివాలను ఇలా కాల్వడమే ఆయన యొక్క పని అనమాట. పని అదే పని ఆయన దానికే ఉన్నాడు. చిత్తభస్మం చదవ ఆయన చిత్తభస్మం ధరిస్తున్నాడు. ఆయన ధరించి పూజంతా శివ యొక్క భస్మము శ్వేశాలను కాటి కాకుండా శివాలయం. కాబట్టి ఇప్పటికి మన కాశీలో మణికంటిక ఘాట్ అని ఉంటుంది. మణికంఠ శివుడే కదా. ఇప్పటికి ఏ రాత్రి వస్తుందో వస్తున్నాడు ఆయన. ఆ దాటి నుంచి ఆ భస్మాన్ని తీసుకుని బ్రహ్మముహూర్తంలో బాధ్యతో విశ్వనాథ లింగానికి పోయి అభిషేకం చేయాలి ఆయన ఫస్ట్. ఆ శివభస్వాన్ని చేయాలి. లేకపోతే పూజ లేదు కదా. మనం ఏం చేస్తున్నాము? శివభక్తుని భయపడుతున్నాం కదా. చూడండి, వసంత మనం చదువుతున్నాం. ఓం శ్వేశానాయ నమః అంటున్నాం. గురుస్వాములకు ముఖ్యంగా నమస్కారం. అందరికి తెలిసే వాళ్ళందరికీ ఈయన వాళ్ళకు అందరూ నమస్కారం. మానవాళి శ్వేశానం వసంతం లాంటిది కనుక ప్రతి ఒక్కరు కూడా శ్వేశాన శివుడు శివం ఒకటే. శివం ఎక్కడో శివుడు అక్కడ ఉంటాడు. అక్కడ మీరు భుజించకండి. ఆ ఏరియాలో భుజించకండి, తినకండి. అక్కడ రాముడు ఇక్కడ ఏమి పారిపోతున్నారు. గురుస్వామి శివపురాణం తీసుకోండి. ఏ పునరం తీసుకోండి. పాల్పొనికి వీలు చేసి శివదీక్షలో ఒకట శ్వేశానం అంటే అందరూ కూడా ముఖ్యమైనది. మాలధారణకు తీసేయకూడదు. ఎవరో ఏం అయ్యిందంట అని మాల తీసేస్తుంటారు కదా. అటువంటి ఎవరు తీయవద్దు. ఏ నిమిషంలో ఏం జరగాలో అదే జరుగుతుంది ప్రతి ఒక్కరికి. నీ మాల మధ్యలో ఎందుకు వృధా చేసుకుంటావు నీ జీవితానికి? అటువంటి ఏది అవన్నిట్లో పాల్గొను. నీ దీక్షను కంటిన్యూగా చేసుకో. దీక్షలో ఉంటుంది. నీ దీక్ష ఆ విధంగా చేసుకో. మోక్షమే కలగాలి. మాల మధ్య తీసేయవద్దు. దగ్గర వాళ్ళు దూరం వాళ్ళు అదే తీసేయవద్దు. చాలా మంది స్వామి చెప్తుంటారు. కాబట్టి ఇప్పుడు బ్రాహ్మణులతో పువ్వు మాలేసుకుంటారు కదా, అప్పుడు చెప్తారు తీసేయమని చెప్పి. కానీ మన శివుడి వారు జంగమదారుడు కాబట్టి అటువంటిది ఉండదు. కాబట్టి అటువంటి నియమాలు కఠినంగా పాటించి ఒక పూట భోజనం చేసి అందరు శివస్వాములు కూడా శివుని యొక్క మార్గం గురించి పంచాక్షరి యొక్క మంత్రం గురించి అందరికీ చాటింపు చేసి చేయాలని అందరికీ తెలియజేస్తాను. ఓం నమ శివాయ. ఓం అది కూడా మనకండి. ఓం